అడుగుతున్నాడు. రైతులకు రైతు భరోసా పేరు మీద ప్రమాణ పత్రం రాసియాలని చెప్పి శటకోపం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గ్రామాల నుంచి వచ్చిన మా నాయకులను నేను కోరుతున్నా, గ్రామాలలో చర్చ పెట్టండి, రైతులను అడగండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా రాసియాల్సి వచ్చిందా? దరఖాస్తు పెట్టుకునే అవసరం పడ్డదా? పడలే. ఇవాళ మాత్రం మళ్ళొక్కసారి ప్రమాణ పత్రం సెల్ఫ్ డిక్లరేషన్ రాసియాలి అంటున్నాడు. మీరందరూ వచ్చినారని మేమందరం వచ్చినాం. ఖాళీగా కనిపిస్తున్నారు. ఉన్నారు కానీ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, మొత్తం రానట్టుగా అనిపిస్తారు. ఇంటికి పోయి రాయిందని మీడియా మిత్రులకు నమస్కారం. 2025 సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం, మొదటిసారి పత్రికా సమావేశం. మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కూడా ఈ నూతన సంవత్సరంలో మంచి జరగాలని, ఈ ప్రభుత్వం వాళ్ళను అన్ని రకాలుగా ఆదుకోవాలని, వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ చెయ్యాలని మా ప్రభుత్వం పట్టుదలతో చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా రైతు భరోసాకు సంబంధించి శాయశక్తుల ప్రతిపక్షాల నుంచి మొదలు పెడితే పత్రికల ప్రసార సాధనాల వరకు ఊహాగానాలు చేయడం, ఉన్నవి లేనివి ప్రభుత్వ నిర్ణయాలని మీకు మీరే ప్రకటించి రైతులలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి ఆ గందరగోళాన్ని దూరం చేస్తూ రైతులకు ఒక శుభవార్త వినిపించాలని ఈ మంత్రివర్గ సమావేశంలో సహచరులందరి సూచనల మేరకు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది.